తెలంగాణ రాష్ట్రంలో కులాలు మతాలపై చిచ్చు పెడుతూ రాజకీయ పబ్బం గడుపుతున్న బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తయారు చేస్తున్న కేసీఆర్ కు అతి త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ విమర్శించారు. నిజామాబాద్ జిల్లాలో కేఏ పాల్ పర్యటించారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో తెలంగాణలోనే నేనే ముఖ్యమంత్రి అని ప్రకటించుకున్నారు. ఆలయాలు శివలింగాలు పేరిట బండి సంజయ్ నీచపు రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇటు తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనలో 5 లక్షల కోట్ల రూపాయల అప్పుతో ప్రజలపై మోపుతున్నారని దుయ్యబట్టారు. ఇకపై తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తన పాదయాత్ర ఉంటుందని, తాను ముఖ్యమంత్రి అయ్యాక ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇంకా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడతానని కేఏ పాల్ అన్నారు. తెలంగాణ ప్రజలు నన్ను సీఎంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే బండి సంజయ్ శివలింగాలు వస్తే మాయి, శవాలు వస్తే మీ, ముస్లింలు, హిందువులు, క్రైస్తవుల మధ్య చిచ్చు పెట్టిన వాళ్ళు కావాలా బండి సంజయ్ లాంటి ముఖ్యమంత్రి? లేదా 5 లక్షల కోట్లు మిగిలిన డబ్బు కనిపించకుండా ఇంకొక 5 లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్ గారు కొడుకైన కేటీఆర్ కావాలా? 40 సంవత్సరాల తెలంగాణ అభివృద్ధి చేసిన నేను కావాలా? ఇప్పుడు అడ్డుకుంటున్న వారిని చిత్తుగా ఓడించి ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే ప్రతి నిరుద్యోగికి ఉద్యోగాలు ఇవ్వడానికి లక్షల మందికి ముందుకు ఉద్యోగాలు ఇచ్చి చూపిస్తాం. 5 సంవత్సరాల్లో ఉచిత విద్య, ఉచిత వైద్యం, ప్రతి ఒక్కరికి మార్పు కోరుకోండి. 64% కోరుకోండి.